మొన్నటికి మొన్న మామిడి, అంతకుముందు మిర్చి, ఇప్పుడు ఉల్లి ధర ఒకసారి వింటే నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేజీ 30 పైసలకు పడిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్కి సంబంధించి ధరలు పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజకీయ నాయకులు ఎందుకు రైతు సమస్యలని పట్టించుకోవడం లేదు, ఈ పరిస్థితులను ఎందుకు వీళ్ళు చక్కదిద్దడం లేదు అనే అంశం గురించి మనతో కులంకుశంగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. రైతు సమస్యలు ఇంకా ఆగనట్లేనా? రాజకీయ నాయకులు డెవలప్మెంట్ అంటారు, రాష్ట్రాన్ని అభివృద్ధి అంటారు, అమరావతి అంటారు, రకరకాల ప్రగతి పదవులు నడిపిస్తున్నామంటారు. ఎన్ని ప్రగతి పదవులను నడిపిస్తున్నా, ఎన్ని చేస్తున్నా రైతు సమస్య తీరకుండా ఉంటే ఆ డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు చాలామంది. దీనికి ఏం చెప్తారు? అన్ని రకాల డెవలప్మెంట్స్ కావాలి. ఈ డెవలప్మెంట్లో రైతులు అంటే వ్యవసాయం మనది నిజానికి వ్యవసాయ ఆధారిత దేశం మొత్తంగా కూడా మనకి ప్రధానమైన ఆదాయం వచ్చేది వ్యవసాయం నుంచే. ఎక్కువ జనాభా ఆధారపడేది కూడా వ్యవసాయం మీదనే. అది రైతులు గానా, వ్యవసాయ కూలీలు గానా, వ్యాపారులుగా గానా, ఇలా అంటే మధ్య దళాలు గానా, లేకపోతే ఇట్లా వ్యవసాయం మనకి ప్రధానం. అయితే ఇంకా తర్వాత మిగతా అన్నీ వస్తాయి అనుకోండి. మనకి వాణిజ్య పంటలు, అలాగే మత్స్య సంపద దానికి సంబంధించిన పంటలు, అలాగే ఇప్పుడు వరి, ఉల్లి, మినుమ, పెసర, పత్తి, కంది, వేరుశనగ, ఇలా రకరకాల పంటలు ఉన్నాయి. మనకేమవుతుంది అంటే వాతావరణాన్ని బట్టి అంటే ప్రకృతిని బట్టి వ్యవసాయం ఆధారపడిన పరిస్థితి అయింది. అంటే స్థితిగతులు మారుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంట వేశారు, వరదలు వచ్చినాయి. ఇప్పుడు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వరద వచ్చింది అనుకోండి, 2 రోజుల్లో నీళ్ళు వెళ్ళిపోతే ఆ మొక్క బతుకుతుంది. 2 రోజుల్ని మించి వరద ఉందనుకోండి, మొక్క చచ్చిపోద్ది. అంటే అప్పటికి రైతు ఏమేం పెట్టుబడి పెడతాడు? దుక్కి దున్తాడు, నారు పోస్తాడు, నారు నాటుతాడు, మళ్ళీ అప్పుడు కొంత ఎరువు కూడా వేసి ఉంటాడు. అంటే ఒక 25% పెట్టుబడి పెట్టేశాడు. ఈ సందర్భంగా వరద వచ్చింది అనుకోండి, ఈ వరద 3 రోజులు తగ్గలేదు అనుకోండి, ఈ 25% పోతుంది. మళ్ళీ రెడ్ వచ్చి మొదలయ్యా, మళ్ళీ నారు పోసుకోవాలి, మళ్ళీ దుక్కి దున్నుకోవాలి, మళ్ళీ నాటేసుకోవాలి, మళ్ళీ ఎరువు వేసుకోవాలి. ఈ లోపు ఏమైపోద్ది? ఇప్పుడు ఈ పంటకు కూడా ఇది వరి వేసిన ఇన్ని రోజులకి అది పాలు పోసుకుంది అంటారు. అంటే లోపల గింజలు తయారయ్యే మొలక మొదట్లోనే వస్తుంది. అంటే ఇప్పుడు మనకి కంకులు తయారయ్యేటప్పుడు ఈ వడ్ల గింజలు పాలు పోసుకున్నాయి అంటారు. అంటే గింజ తయారవుతూ ఉంటుంది. ఈ గింజ తయారయ్యేటప్పుడు వర్షం లేకపోయినా గింజ కట్టదు, వర్షం ఎక్కువైనా కుళ్ళిపోద్ది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే వాతావరణం, ప్రకృతి సహకరిస్తేనే వ్యవసాయం నడుస్తుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఉల్లి దగ్గరికి వచ్చేసరికి, ఇవాళ హాట్ టాపిక్ ఉల్లి దగ్గరికి వచ్చేసరికి ఈ మధ్య వర్షాలు చాలా రోజులు వర్షాలు లేకోకుండా ఒకేసారి అల్పపీడనాల వల్ల కావచ్చు, ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ ఎక్కువ వర్షాలు అయినప్పుడు ఏమవుతుంది అంటే ఉల్లి కుళ్ళిపోతుంది. ఒకటి అంటే తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆరదు ఉల్లి. ఈ ఆరనప్పుడు ఈ మధ్యలో వ్యాపారస్తుడు ఉంటాడు కదా, ఈ కమిషన్ వ్యాపారం చేసుకునే ఇతను వారధి ఈ సూపర్ మార్కెట్లకి, షాపులకి, ఈ హోల్సేల్ మార్కెట్లకి, రీటైల్ మార్కెట్లకి, వీటికి ఇతను వారధిలా ఉంటాడు. పొలాల దగ్గర ఉల్లి కొని వీళ్ళకి అమ్ముతూ ఉంటాడు. ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ తడి ఆరని ఉల్లిపాయ త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తాడు వ్యాపారస్తుడు, వీళ్ళ దగ్గర కొనటానికి ముందు అసలు వ్యాపారస్తుడే సంశయిస్తాడు. ఈ వ్యాపారస్తుడు సంశయించిన తర్వాత పోనీ ఒకవేళ రేటు పెట్టి కొన్నాడే అనుకుందాం, అక్కడికి వెళ్ళేసరికి సూపర్ మార్కెట్లు వీటి దగ్గరికి వెళ్ళేసరికి కుళ్ళిపోయింది అనుకోండి,
ఎవరు ఈ నష్టం భరించాలి అని ఆలోచిస్తారు. ఉమ్, ఇప్పుడు రైతుకి ఏంటి అంటే తను పండించాడు కాబట్టి ఆ కష్టమో నష్టమో భారమో ఏడుపో నవ్వో అతనే భరించాలి. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఆ భారం తీసుకుంటానికి ఇష్టపడరు. అందుకని కొనుక్కునేటప్పుడు రూపాయి తక్కువ పెట్టాలి, నాణ్యమైన సరుకు కావాలి అని వ్యాపారస్తుడు ఆలోచిస్తాడు. ఉమ్, వ్యవసాయదారుడు ఏం ఆలోచిస్తాడు, నేను పంట 6 కాలం కష్టపడి పండించాను, నా పంటకి నాకు దిగుబడి రేటు కావాలి, ఉమ్. నాకు కనీస మద్దతు ధర, కనీసం మద్దతు ధర, కనీసం నాకు నష్టం లాభం రాకపోతే రాకపోయింది, కనీసం నేను పెట్టిన డబ్బులన్నా నాకు వస్తే చాలు అని రైతు అనుకుంటాడు. కానీ ఎప్పుడు రైతు ఈ విషయంలో ఓడిపోతానే ఉంటాడు. గెలిచేది ఎవరు అంటే వ్యాపారస్తే. వాడికి ఇష్టమైతే కొనుక్కుంటాడు, ఉమ్, ఇష్టం లేకపోతే హోల్సేల్ వ్యాపారస్తుడు కావచ్చు, లేకపోతే మధ్య దళారీ కావచ్చు, వాళ్ళే గెలుస్తారు ఎప్పుడైనా సరే. అదేనమ్మా. మళ్ళీ ఇంత చేసి ఓవర్ఫ్లో అయింది అనుకోండి, రేటు తగ్గించాలి అంటే చాలా ఆలోచిస్తారు ఉమ్, ఈ షాపుల వాళ్ళు. తగ్గించకుండా అమ్ముకోవాలని చూస్తారు. ఒకవేళ డిమాండ్ ఎక్కువైంది అనుకోండి, సప్లై తక్కువైంది అనుకోండి, వర్షాల వల్ల కుళ్ళిపోవటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, డిమాండ్ మటుకు మారదు కదా. డిమాండ్ అట్లానే ఉంటుందిగా. జనాభా సడన్గా ఉల్లి తింటాం మానేయరు కదా. అయినప్పుడు ఏమవుతుంది, సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరిగింది అనుకోండి, రేటు పెంచేస్తాడు. అంటే ఎటొచ్చి నష్టపోతుంది ఎవరు అంటే, ఇటు ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వినియోగదారుడు, దిగుబడి రేటు రానప్పుడు రైతే నష్టపోతున్నారు తప్పితే ఈ మధ్యలో వాళ్ళకి అసలు ఏమి, వీళ్ళు అసలు హ్యాపీగా ఒక రకంగా ఫ్యాన్ కింద కూర్చొని వ్యాపారం చేసే వీళ్ళు. ఇప్పుడు రైతు మార్కెట్లు ఉంటున్నాయి అవైలబుల్గా. మార్క్ఫెడ్ అని ఉందండి. ఈ మార్క్ఫెడ్ కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉల్లిని కొని నిల్వ చేయలేము అనే ఒక దీంతో వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి, మరి రైతు ఏమైపోతాడు, అందరూ ఎవరి కాళ్ళు ఇలా ఇది మా సమస్య కాదు, ఇది మా సమస్య కాదు అనుకుంటే రైతుదేనా సమస్య అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడాడని చెప్తున్నారు. ఆయన మార్క్ఫెడ్ వాళ్ళు వింటారో వినరో తెలీదు. ఒకానొక సందర్భంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రలో కూడా విపరీతంగా వర్షాలు వస్తాయి. ప్రధానంగా ఉల్లి కూడా అక్కడ నుంచే, ఉల్లి చాలా ఎక్కువ దిగుమతి అవుతూ ఉంటుంది. అక్కడ కూడా ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా విపరీతమైన భయంకరమైన వర్షాలు పడితే ఇలాగే అయ్యింది రైతులకి. రైతుల నోట్లో మట్టి పడింది తప్పితే భూమిలోనే కుళ్ళిపోయింది పంట. బయటికి తీయటానికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ ఉల్లిని తీసి దాన్ని గ్రేడ్ చేసి బస్తాలకి ఎత్తే డబ్బులు కూడా రావంట. ఇప్పుడు వాళ్ళకు 1 కేజీ ఉల్లిపాయలు అమ్మారనుకోండి, వాళ్ళకి ఒక కనీసం 10 రూపాయలు వాళ్ళకి వచ్చినాయి అనుకుందాం. వస్తే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే వాళ్ళు పెట్టిన కాస్ట్కి సరిపోతుంది. ఈ 10 రూపాయల్లోనే ఈ పంట వేయటం దగ్గర నుంచి, దాన్ని కోత కోయటం దగ్గర నుంచి, ఆ మధ్యలో సంరక్షించుకున్న తర్వాత చివరకు వచ్చేసరికి ఆ ఉల్లిపాయని తీసి పైన ఆకులు తీసేసి కింద పాయల్ని గ్రేడ్ చేసేసి సంచుల్లోకి ఎత్తేంత వరకు ఈ 10 రూపాయల్లోనే అయిపోతుంది. 10 రూపాయలు వస్తే వాళ్ళకి సరిపోతుంది. అయితే వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తానన్నారు అనుకోండి, లేదు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు 30 పైసలు ఇస్తానన్నారు అనుకోండి, 30 పైసల కోసం ఏదో చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు ఎందుకు మనుషుల్ని పెట్టి ఆ ఉల్లిపాయలన్నీ భూమిలో నుంచి తీయించి ఇవన్నీ ఎందుకు చేస్తారు, భూమిలోనే వదిలేస్తారు. ఇవాళ పరిస్థితి, రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది.